హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రీజనింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కేవలం ఈ రీజనింగ్ అనే సబ్జెక్ట్ నుండి మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తారు. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే రీజనింగే కదా, ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనుకుంటారు. కానీ చాలామంది ఏంటంటే ఒక అవుట్ ఆఫ్ 30కి 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా చేయగలుగుతారు. సో అయితే మిగతా క్వశ్చన్స్ కూడా కొంచెం అంటే ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని క్వశ్చన్స్ వెరీ డేంజరస్ అని చెప్పొచ్చు. అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనం చేయగలుగుతాం అనిపిస్తుంది, కానీ చేస్తుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. కొన్ని సందర్భాల్లో ఆన్సర్ రావచ్చు, ఆన్సర్ రాకపోవచ్చు కూడా. మరి ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మీకు ఒక సింపుల్ లాజిక్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మనకి రీజనింగ్లో లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏవైతే ఇక్కడ మనం నేర్చుకున్నామో, ప్రాక్టీస్ చేశామో సేమ్ క్వశ్చన్ అక్కడ ఎగ్జామ్లో రిపీట్ కాదు. అంటే ఆ క్వశ్చన్ చూడంగానే మనము ఆన్సర్స్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయడం అనేది లాజిక్స్. సో ఈ రీజనింగ్లో మనకి ప్రతి చాప్టర్లో లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ కనుక మీరు అంటే కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే చాలా ఈజీగా సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే మీకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి పర్టికులర్లీ ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ తీసుకుంటే ఒక క్వశ్చన్కి 54 సెకండ్సే ఉంటాయి. అంటే 54 సెకండ్స్లో ఒక ఆన్సర్ని మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది పాసిబుల్ కాదు. అయితే ఎప్పుడైతే మీరు ఈ లాజిక్స్, నేను చెప్పే లాజిక్స్ అప్లై చేస్తారో ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే కొన్ని సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు ఈ క్లాస్లో మనకి రీజనింగ్ సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ టాపిక్స్ నుంచే అంటే ఈరోజు నేను మీకు ఏవైతే డిస్కస్ చేస్తున్నానో సో ఆ టాపిక్స్ నుంచి మనకి మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి 6 to 7 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కేవలం ఈ ఒక్క క్లాస్ ద్వారా మీరు 6 to 7 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చారు, మధ్యలో మనకి గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ ఈ గ్యాప్స్ ఇచ్చారు అంటే అందులో కొన్ని లెటర్స్ మిస్ అయ్యాయి. సో క్వశ్చన్ ఏంటంటే దిగువన ఉన్న కాల్లో ఎడమ నుండి కుడికి ఒకే క్రమంలో ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఫ్రమ్ ద ఆప్షన్, అంటే ఇక్కడ ఏ లెటర్స్ అయితే మిస్ చేశారో సో ఆ లెటర్స్ మనకి ఫ్రమ్ ద ఆప్షన్, ఏ ఆప్షన్లో లెటర్స్ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఒక సిరీస్ మనకి ఫామ్ అవుతుంది, అది ఏ ఆప్షన్ అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క ఆప్షన్ నుంచి ఈ లెటర్స్ అన్నీ మనము సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మనకి అది సిరీస్, మనకి మీనింగ్ఫుల్ సిరీస్ ఎంతవరకు ఛాన్స్ ఉంటుందని చూసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రతి ఆప్షన్ నుంచి మనం చూసుకోవడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. సో వీలైతే ఒక్కసారి ఈ వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్లో మనకి ఈ క్వశ్చన్ని చాలా సింపుల్గా జస్ట్ మనము సెకండ్స్లోనే ఆన్సర్ ఎలా చేయొచ్చో కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో బి, ఇక్కడ మనకి ఒక లెటర్ మిక్స్ చేశారు ఎక్స్ టీ. సో ఇక్కడ మీరు ఈ లెటర్స్ ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే టోటల్ లెటర్స్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. టోటల్ లెటర్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇన్క్లూడింగ్ ఈ గ్యాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే టోటల్ 15 ఉన్నాయి కదా, రైట్. సో ఫస్ట్ ఆ టోటల్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. టోటల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ 15 మనం లెటర్స్ని ఎలా మనము పార్ట్స్గా డివైడ్ చేయొచ్చో చూసుకోండి. అంటే మనకి 15ని మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఈచ్ పార్ట్ లాగా మనకి 5 లెటర్స్గా తీసుకోవచ్చు, ఆర్ మనకి 5 పార్ట్స్గా కూడా డివైడ్ చేయొచ్చు. అంటే ఈచ్ పార్ట్ని మనము 3 లెటర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ టోటల్ మనకి 15 ఉన్నాయి కాబట్టి 5 మనకి లెటర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అలాగే 3 లెటర్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. ఫస్ట్ మనకి ఈ 5 లెటర్స్ని మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, 5 లెటర్స్ని. సో ఇది ఒక పార్ట్ అనుకుందాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక 5 లెటర్స్ చూడండి.
నెక్స్ట్ 5 లెటర్స్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మనకి నెక్స్ట్ 5 లెటర్స్ హెచ్ వై. సో నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఎం. ఓకే, 5 లెటర్స్. నెక్స్ట్ 5 లెటర్స్ ఎం తర్వాత బి జెడ్ డాష్ ఎం. ఇలా మనకి సిరీస్ ఇచ్చారు. ఓకే, రైట్. ఇది ఒక 5 లెటర్స్, రైట్. నౌ ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా 5 లెటర్స్ని మన 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు చిన్న ఎక్కడో దగ్గర ఒక క్లూ ఉంటుంది. ఆ క్లూని కనుక మీరు క్యాచ్ చేయగలిగితే సో ఇమీడియట్లీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లెటర్ మనకి బి ఉంది కదా. ఇందులో ఈ 5 లెటర్స్లో ఫస్ట్ లెటర్ ఏముంది? బి. ఇక్కడ 5 లెటర్స్లో కూడా మనకి ఫస్ట్ లెటర్ బిఏ ఉంది చూడండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి ఈ 5 లెటర్స్ కూడా ఫస్ట్ లెటర్ బి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఈ బి అనేది మనకి మనకి ఎన్నో లెటర్ మిస్ అయిన లెటర్లో 1 2 3. అంటే ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అన్నీ ఇవి మిస్ అయిన లెటర్సే కాబట్టి ఇందులో థర్డ్ లెటర్ మనకి ఖచ్చితంగా బిఏ ఉండాలి. ఆప్షన్లో థర్డ్ లెటర్ బి ఎక్కడ ఉంది? ఇందులో ఉంది అండ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా లేదు. అంటే మనకి 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలిగాం. సో ఒకవేళ మీకు ఒకే ఆప్షన్లో మనకి బి థర్డ్ లెటర్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా అదే ఆన్సర్ చేయొచ్చు. సో ఇంకొక క్లూ చూద్దాం. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు దీనిలో ఈ 2 పార్ట్స్లో ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ కూడా ఎం ఉంది. అంటే లాస్ట్ లెటర్ ఇందులో 5th లెటర్ మనకి ఈ సెకండ్ పార్ట్లో 5th లెటర్ ఎం ఉంది, ఇందులో మనకి 5th లెటర్ ఎం ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి 5th లెటర్ ఎం ఉండాలి. 5th లెటర్ అంటే మనకి మిస్ అయిన లెటర్స్ చూసుకుంటే ఎన్నో లెటర్ అది 1 2. అంటే సెకండ్ లెటర్ మనకి ఎం రావాలి. సో సెకండ్ లెటర్ ఎం రావాలంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో సెకండ్ లెటర్ ఎం ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి క్లూస్ వస్తాయి. అంటే ఎక్కడో దగ్గర మనకి ఆ క్లూ ఉంటుంది. దాన్ని కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మనం మొత్తం అన్ని సబ్స్టిట్యూట్ చేయకుండానే కొన్ని సెకండ్స్లోనే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇంకా మనము ఇన్ కేస్ అంటే మీకు క్లారిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనము ఈ థర్డ్ ఆప్షన్ అనుకున్నాం కదా. థర్డ్లో మనకి ఫస్ట్ లెటర్ ఏముంది? హెచ్ ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ఎం ఉంది, ఎం ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ బి, తర్వాత లెటర్ ఏంటి? టీ. నెక్స్ట్ హెచ్టి. ఇప్పుడు చూడండి ఒక సిరీస్ ఫామ్ అయిందా? బిహెచ్ఎక్స్టిఎం, బిహెచ్వైటిఎం, బిహెచ్జెడ్టిఎం ఒక సిరీస్ ఫామ్ అయింది చూడండి. అంటే మనకి ఇక్కడ అన్నిట్లో కూడా బిహెచ్ మనకి ఎక్స్ టిఎం కదా. ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ జెడ్ ఉంది. మిగతావన్నీ సేమ్ లెటర్స్ వచ్చాయి చూడండి. అలా ఒక సిరీస్ ఫామ్ అవుతుందన్నమాట. సో అలా ఏ ఆప్షన్ నుంచి మనము లెటర్స్ అవి తీసుకుంటే ఈ సిరీస్ ఫామ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది. జస్ట్ దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అంటే మీరు ప్రతి ఒక ఆప్షన్ నుంచి లెటర్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. కొన్ని సందర్భాలు ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఓకేనా, రైట్. ఇలా మనం కొంచెం లాజికల్గా థింక్ చేయగలిగితే రీజనింగ్లో ప్రతి ఒక్క టాపిక్కి ప్రతి ఒక్క క్వశ్చన్లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఆన్సర్ కోసం మాత్రమే ట్రై చేయకండి. సో నేను ప్రతి క్వశ్చన్లో మనము ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఎలా రెస్పాండ్ కావాలి, మనం చూడగానే ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు డిస్కస్ చేస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది లెటర్స్ సిరీస్. సో లెటర్ సిరీస్లో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో జిఎస్ఐ ఐటీడీ అండ్ సో లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇలా మనకి లెటర్స్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ లెటర్స్ని వాటి యొక్క స్థానాల్లోకి మార్చుకోండి. అంటే పొజిషన్స్ అంటే మీకు తెలుసు ఏ ఎంత 1, B 2, M 13 ఇలా మనకి ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ మీరు రీజనింగ్లోకి ఎంటర్ అయ్యే ముందే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ నేర్చుకోండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీ అనగానే ఇమ్మీడియట్లీ చెప్పాలి అది 20 అని. అంటే స్టార్టింగ్ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క స్థానం ఎంత అంటే 20 అని చెప్పాలి. అలాగే జెడ్ నుంచి కౌంట్ చేస్తే ఇది మనకి ఏ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క పొజిషన్ ఎంత 20. అలాగే జెడ్ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క పొజిషన్ ఎంత అంటే 7 అని మీరు ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. సో దీనికోసం మనం పెద్దగా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు దీనికి సంబంధించి ఒక సింపుల్ ట్రిక్స్ మీకు డిస్కస్ చేశాను. అంటే మనకి ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఉన్నాయి. సో అందులో ఒకసారి మీరు ఆ క్లాస్ వింటే మీరు ఎలాంటి బైహార్ట్ చేయకుండా సో ఎప్పటికీ మీకు గుర్తుండిపోయే విధంగా మీరు జస్ట్ ఈజీగా వాడి యొక్క పొజిషన్ చెప్పగలుగుతారు.
అంటే రివర్స్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్టార్టింగ్ పొజిషన్. ప్రతి ఒక్క లెటర్ నిద్ర నుంచి లేపి అడిగితే చెప్పాలి ఇమ్మీడియట్లీ. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ ఎంత అంటే 6 అని ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. యు ఎంత అంటే 21, వి ఎంత అంటే 22. ఇలా మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో సో ఇలాంటి లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎప్పుడైనా మనకి ఈ లెటర్స్ వచ్చినప్పుడు ఇంకా మీరు వాటి లెటర్స్ మధ్యలో గ్యాప్ చూసుకోకుండా సో మీరు ఇమ్మీడియట్లీ చేయాల్సింది ఏంటంటే ఆ లెటర్స్ని పొజిషన్ అంటే వాటి యొక్క పొజిషన్స్లోకి మార్చుకోండి, అంటే వాటి యొక్క స్థానాలకు మార్చుకోండి. అంటే జీ ఎంత మనకి 7. సో ఇక్కడ మీరు ఇలా ఇచ్చినప్పుడు మనకు లాజిక్ ఏంటంటే మనకు కంటిన్యూగా చూడకుండా మనకి ఫస్ట్ లెటర్, ఇందులో కూడా ఫస్ట్ లెటర్ మాత్రం చూసుకోండి, అన్నిట్లో కూడా ఫస్ట్ లెటర్ మాత్రమే చూసుకోండి ఫస్ట్. సో ఇక్కడ ఐ ఎంత మనకి 9, కే 11. ఇలా మీరు ఫస్ట్ ఒక 2, 3 చూడగానే మీకు ఒక లాజిక్ తెలిసిపోతుంది వాళ్ళు ఎలా ఫామ్ చేశారు అని. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక సిరీస్ ఫామ్ అవుతుంది 7, 9, 11. అంటే +2 యాడ్ అవుతుంది. 7 + 2 9, 9 + 2 11. నెక్స్ట్ మీకు ఏమొస్తుంది తెలుసు, ఇంకా 11 + 2 13 వస్తుంది. ఇక్కడ ఎం అనేది 13 కదా, ఓ అనేది 15. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, 15 + 2 17. 17th లెటర్ ఏంటి, క్యూ. సో అంటే ఫస్ట్ లెటర్ మనకి క్యూ ఉండాలి. సో ఏ ఆప్షన్లో ఉంది మనకి ఫస్ట్ లెటర్ క్యూ, థర్డ్ ఆప్షన్లో ఉంది. డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. అంటే ఇక్కడ సెకండ్ లెటర్ మనం థర్డ్ లెటర్ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక. ఎందుకంటే మనకి ఇక్కడ క్యూ అనేది ఫస్ట్ లెటర్ ఈ ఒక్క ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు సెకండ్ లెటర్లో కూడా మనకి అంటే సెకండ్ ఆప్షన్లో కూడా మనకి క్యూ అనేది ఉందనుకోండి, అప్పుడు సెకండ్ లెటర్ చూసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వెరీ సిన్సియర్గా ఉంటారు. అంటే వెరీ సిన్సియర్ అంటే ఏంటంటే సో ఇలా కాకుండా మనకి సెకండ్ లెటర్ చూసుకుంటారు, ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు, థర్డ్ లెటర్ చూసుకుంటారు, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు, అప్పుడు ఆన్సర్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ సిన్సియారిటీ ఈజ్ వెరీ డేంజరస్. మీరు ఎంత సిన్సియర్గా ఉంటే అంత డేంజరస్. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా ఆన్సర్ చేశామని ఎవరికి షో చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చిందా రాలేదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎంత వేగంగా ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతామని చాలా ఇంపార్టెంట్. సో అలా ఆన్సర్ అందరూ చేయగలుగుతారు, కానీ నువ్వు కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలిగితే అందరికంటే స్పీడ్గా చేయగలుగుతావు, ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతావు. ఓకేనా, రైట్. సో అవసరం అనుకుంటేనే సెకండ్ లెటర్ చూసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లెటర్ చూడండి ఏమొస్తుంది, ఇక్కడ ఎస్ ఎంత 19, టీ 20. ఇలా మీరు లెటర్స్ వాటి యొక్క స్థానాలు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది క్లియర్గా 19, 20, 21, 22, 23. అంటే నెక్స్ట్ 24th లెటర్ రావాలి. 24th లెటర్ ఏంటి, ఎక్స్. అలాగే థర్డ్, అలాగే నెక్స్ట్ అవసరం అనుకుంటే మళ్ళీ థర్డ్ కూడా అలాగే నెంబర్స్లోకి మార్చుకొని చూడండి. ఓకేనా, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి లెటర్స్ నెంబర్స్ మిక్స్ చేసి ఇచ్చారు. సో లెటర్స్ నెంబర్స్ మిక్స్ చేసినప్పుడు ఫస్ట్ మీరు నెంబర్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నెంబర్స్ కాబట్టి మనం ఈజీగా అంటే చూడంగానే ఐడెంటిఫై చేయగలుగుతాం ఆ లాజిక్ ఏముంటుందా అని. అవునా, రైట్. సో ఇక్కడ మనకి 5 ఇచ్చారు, ఇందులో 9, 13, 17 ఇది సిరీస్. నెక్స్ట్ ఏమొస్తుందని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు నెంబర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 5, 9 అంటే +4 చేశారు. ఎవ్రీ టైం 4 యాడ్ చేస్తున్నారు. 9 + 4 13, 13 + 4 17, 17 + 4 21. 21 లెటర్ అనగానే ఇమీడియట్లీ నేను చెప్పగలి. అంటే అఫ్కోర్స్ మనకి ఇక్కడ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా మీరు నెంబర్స్ చూసుకోండి ఇక్కడ. సో నెంబర్స్ ఏంటి మనకి 21 ఏంటి మనకి ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. సో ఒకవేళ ఇంకొక ఆప్షన్లో కూడా 21 ఉందనుకోండి, అప్పుడు లెటర్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి అవసరం అయితే తప్ప మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నీట్గా మనం ఇక్కడ స్టెప్స్ వేసి రాయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో మీకు ఆన్సర్ వచ్చిందా రాలేదా, సో ఎక్కడి వరకు మనం ఆన్సర్ని తీసుకురాగలుగుతాం అన్నది మీరు అక్కడ సిచ్యువేషన్ బట్టి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు 21 కూడా ఇంకో దగ్గర ఉందనుకోండి, అప్పుడు లెటర్స్ చూసుకోండి. ఇక్కడ డి ఎంత 4, ఎఫ్ 6, హెచ్ 8. ఇలా మీకు ఒక 2, 3 చూడగానే మీకు తెలిసిపోతుంది ఆ సిరీస్ ఎలా ఫామ్ అవుతుందని. మొత్తం కూడా చూడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ 3 నెంబర్ చూడగానే మీకు ఇమ్మీడియట్లీ తెలిసిపోయింది. అంటే కన్ఫర్మేషన్ ఏంటంటే 4, 6, 8 ఈవెన్ నెంబర్స్ కదా. సో సరి సంఖ్యలు అంటే +2 యాడ్ చేస్తున్నారు. 8 + 2 10, 10th అంటే జే. సో 10 + 2 12, 12 ఎంత మనకి ఎల్. సో అంటే ఫస్ట్ లెటర్ మనకి ఖచ్చితంగా ఎల్ ఉండాలి. సో ఇంకొక ఆప్షన్లో కూడా మనకి L21 ఉందనుకోండి, అప్పుడు మాత్రమే థర్డ్ లెటర్ చూసుకోండి. సో అదర్వైజ్ అక్కడ వరకే స్టాప్ చేసి ఇమీడియట్లీ మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి మోడల్స్ ఎగ్జామ్లో ఎలా ఇస్తున్నారు, వాటిని మనం ఈజీగా ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు డిస్కస్ చేస్తాను.
సో ఇక్కడ ఆ టాపిక్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో ఇది 3000 రూపీస్ ఉన్న కంప్లీట్ కోర్సు ఇప్పుడు మీకు ప్రజెంట్ 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్ అనేవి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే ఉంటాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవాల ఫ్యాకల్టీ ఉంటారు. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో మీకు డాక్టర్ విఎన్ రాజు సార్, నేనే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, అర్థమెటిక్లో స్పీడ్ మ్యాథ్స్ అంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్ మనం స్పీడ్గా ఎలా చేయాలి. సో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే మనం సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చో మీకు అడ్వాన్స్ షార్ట్ కట్స్ విత్ కాన్సెప్ట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇక్కడ క్లాసెసే కాదు, మీకు ఇందులో క్లాసెస్తో పాటు దాదాపుగా 200 వరకు టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి సేమ్ మెయిన్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్తో సేమ్ అదే ప్యాటర్న్తో అదే స్టాండర్డ్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన మీకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సో మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఓకే, సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో వీలైతే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తాయి, టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి, డెమో క్లాస్ కనిపిస్తాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి 2 pairs ఇచ్చారు. ఇది ఒక పేర్, ఇది ఒక పేర్. సో దీన్ని ఎనాలజీ అంటారు, అంటే పోలిక అన్నమాట. సో అంటే ఇక్కడ ఈ లెటర్స్ మధ్యలో ఏ పోలిక అయితే ఉందో అదే సేమ్ అలాంటి పోలికనే ఆప్షన్ నుంచి తీసుకోండి అంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో HTY, ఇక్కడ ZVK ఇచ్చారు. నెక్స్ట్ పేరు మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ పేర్లో మనకి KUY ZWN అని ఇచ్చారు. ఓకే, రైట్. సేమ్ ఎప్పుడైతే మనకి ఈ లెటర్స్ కనిపిస్తాయో ఆ లెటర్స్ని వాటి పొజిషన్లోకి మార్చుకోండి. అయితే ఇక్కడ మనకి హెచ్కి జెడ్కి మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ హెచ్కి జెడ్ ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హెచ్ అనేది 8th లెటర్, కానీ జెడ్ అనేది 26th లెటర్. అంటే లెటర్స్ మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అలా ఎప్పుడైతే లెటర్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుందో మనకి అంటే లాజిక్ ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మీరు హెచ్కి దగ్గర లెటర్స్ ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ అంటే హెచ్కి ఇందులో ఇచ్చిన లెటర్స్లో దగ్గర లెటర్ ఏముంది, మనకి కేనే కదా. సో ZV కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది, కే మాత్రం మనకి 11 కాబట్టి హెచ్కి దగ్గర లెటర్ ఏదని చెప్పవచ్చు మనం, కే. సో ఇది 11. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది మొత్తం అన్నీ చూడకండి, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, మళ్ళీ ఇవన్నీ చూడకండి. ఫస్ట్ ఒక లెటర్ కన్ఫర్మ్ చేసుకోండి, ఆ లాజిక్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ కే అనేది మనకి 11, ఇక్కడ ఎన్ అనేది మనకి 14, అంటే కేకి మనకి దగ్గర లెటర్ ఎన్నే కదా. సో ఇందులో ఇచ్చిన లెటర్స్లో చూసుకుంటే సో ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8కి 11 అంటే +3 చేశారు, ఇక్కడ 11కి 14 అంటే +3 ఇచ్చారు. అంటే ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందంటే +3 ఉంది. ఒక్కసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కే అనేది మనకి 11, లాస్ట్ లెటర్ మనకి L12. సో 11కి 12 గ్యాప్ ఎంత, 1. అంటే ఇది కాదు, మనకి ఎంత గ్యాప్ ఉండాలి, 3 గ్యాప్ ఉండాలి. ఓకే, రైట్. సో ఇక్కడ A1D4, ఎస్, A1D4 అంటే +3 కదా, ఎస్. సో A1N14 అంటే మనకి గ్యాప్ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ కూడా A ఉంది, D ఉంది, అంటే మనకి సెకండ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు. సో ఒకవేళ మనకి ఒకే ఆప్షన్లో అలా వచ్చిందనుకోండి, మీరు మిగతా ఏమి చూడాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఆన్సర్ టిక్ చేయొచ్చు. సో అంటే అవసరం అనుకుంటేనే నెక్స్ట్ లెటర్ చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం సెకండ్ లెటర్ మనకి T20, ఇక్కడ V అనేది మనకి 22 ఇచ్చారు, టీకి V ఇచ్చారు. సో అలాగే U అనేది మనకి ఇక్కడ 21, W అనేది 23. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2 లెటర్స్ మనకి గ్యాప్ ఉంది, +2, 20, 22, 21, 22 అంటే +2 చేశారు. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే సెకండ్ లెటర్ ఇక్కడ B ఉంది 2, C అనేది 3, అంటే +2 కాదు కదా, +1 వచ్చింది. ఇక్కడ E అనేది 5, G అనేది 7, E5, G7 అంటే +2 ఉంది కదా. సో మరి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్త్ ఆప్షన్. మళ్ళీ మనం థర్డ్ లెటర్ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. సో ఇలా మనకి సిమిలారిటీ అంటే పోలిక ఇచ్చినప్పుడు ఫస్ట్ వీటి మధ్యలో ఏ లాజిక్ అయితే ఉందో
అదే లాజిక్ ఫ్రమ్ ద ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. సో కోడింగ్ డీకోడింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకోవచ్చు. సో ఈ కోడింగ్ డీకోడింగ్లో మనకి ఒక 7 to 8 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మోడల్స్ నుంచి మనకి ఇందులో 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. సో ఇందులో ఇది ఒక మోడల్. సో ఈ మోడల్ మనకి ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న మోడలే. ఓకే, రైట్. సో ఈ మోడల్లో ఏంటంటే కోడింగ్ డీకోడింగ్లో ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ మనకి లెఫ్ట్ని VGFNగా రాశారు, డెస్క్ని MTFFగా రాస్తే హెల్ప్కి కోడ్ ఏ విధంగా రాస్తారు అంటున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి లెఫ్ట్కి కోడ్ ఏమి ఇచ్చారు, మనకి VGFN. అలాగే డెస్క్కి కోడ్ ఏమి ఇచ్చారు, మనకి MTFF. నెక్స్ట్ హెల్ప్కి కోడ్ ఏంటి అన్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి హెల్ప్కి కోడ్ ఏంటి అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనము సేమ్ ఫస్ట్ ఆ లెటర్స్ని వాటి యొక్క పొజిషన్లోకి మార్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఎల్కి V ఇచ్చారా అంటే ఎల్కి మనకి V అనేది చాలా లెటర్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి లాజిక్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఎల్కి మనకి ఇందులో చూస్తే దగ్గర లెటర్ ఏముంది, N ఉంది చూడండి. సో ఎల్కి N ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే L అనేది 12, N అనేది 14. ఓకేనా, రైట్. సో ఇది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. సేమ్ మనం ఇంతకుముందు ఎనాలజీ ఎలా చేసాం సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయొచ్చు. D అనేది 4, సో ఇక్కడ F అనేది 6. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12కి 14 అంటే +2 చేశారు. సో ఇక్కడ 4 అంటే 6 అంటే +2 చేశారు. సో మనం కూడా ఇక్కడ H ఫస్ట్ లెటర్ 8 +2 చేస్తే 10 రావాలి. 10th లెటర్ ఏంటి, మనకి J లాస్ట్ లెటర్ ఉండాలి. సో కానీ ఆప్షన్లో అన్నిట్లో కూడా Jనే ఉంది. అవునా, రైట్. సో నెక్స్ట్ చూసుకోండి, నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈకి F ఇచ్చారు, ఈకి ఇక్కడ F ఇచ్చారు అంటే నెక్స్ట్ లెటర్. అలాగే Fకి G ఇచ్చారు, నెక్స్ట్ లెటర్ ఇచ్చారు. టీకి V ఇచ్చారు అంటే మనకి T అనేది 20, V అనేది 22, +2 చేశారు. ఓకే, రైట్. సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేశారు చూడండి. ఈకి F ఇచ్చారు నెక్స్ట్ లెటర్, ఎస్కి T నెక్స్ట్ లెటర్. అలాగే కేకి M ఇచ్చారు, K అనేది 11, M అనేది 13. సేమ్ మనం కూడా ఇక్కడ ఈ సెకండ్ లెటర్ ఇక్కడ ఈకి నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ మనకి F వస్తుంది అంటే Jకి ముందు F ఉండాలి, అన్ని ఆప్షన్లో ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎల్కి M రావాలి, నెక్స్ట్ పీకి +2 రావాలి, +2 P16 కదా, +2 అంటే R వస్తుంది. సో మనకి RMFJ. సో RMFJ ఎక్కడుంది ఆప్షన్లో, RMFJ థర్డ్ ఆప్షన్లో ఉంది. అంటే ఇక్కడ అవసరం అనుకుంటే తప్ప మనం అన్ని లెటర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం అన్ని లెటర్స్ చెక్ చేయాల్సిన వస్తుంది. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్ మనము ఎంతవరకు చేయాలనేది అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇలా కోడింగ్ డీకోడింగ్లో జస్ట్ ఆ లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ మీకు ఐడియా ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లో మనకి ఈ రైల్వే గ్రూప్ D ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి మనకి ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది, ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. ఈ కోడింగ్ డీకోడింగ్లో ఈ మోడల్ ఏంటంటే మనకి క్వశ్చన్లు ఏంటంటే మనకి ఫస్ట్ నెంబర్ ఇక్కడ R సింబల్ ఇచ్చారు 4%లా, వాటికి సంబంధించిన కోడ్స్ ఇచ్చారు. 4కి X ఇచ్చారు, పర్సంటేజ్కి N, 7కి B, ఇలా కోడ్స్ ఇచ్చారు. ఇలా కోడ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కండిషన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇచ్చారు, ఫస్ట్ కండిషన్ అలాగే సెకండ్ కండిషన్ ఇచ్చారు. ఆ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఈ కండిషన్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్స్ ఏంటి అంటే చూద్దాం. మనకి ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ కండిషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్ అంటే మనకి మొదటిది సరి సంఖ్య ఉండాలి అన్నాడు. కానీ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే సరి సంఖ్య ఉందా, 7 అనేది బేస్ సంఖ్య కాబట్టి అంటే ఫస్ట్ కండిషన్ మనకి సాటిస్ఫై కావట్లేదని తెలిసిపోయింది. అంటే ఇక్కడ జస్ట్ ఈ సెంటెన్స్ చూడగానే మీకు తెలిసిపోయింది అది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కావట్లేదు. ఒకవేళ ఫస్ట్ది మనకి ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయమన్నాడు, లాస్ట్లో నెంబర్ ఉంటే అప్పుడు వాడు ఏం చేయమన్నాడు అంటే మనకి ఇంటర్చేంజ్ చేయమన్నారు. కోడ్స్ ఫర్ దీస్ 2 ఇంటర్చేంజ్ అంటే పరస్పరము 2 మార్చుకోవాలి అన్నాడు. అది ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ ఉంటే, అంటే క్వశ్చన్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఫస్ట్ నెంబర్, కానీ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాదు. మరి సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటంటే ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనకు ఆడ్ నెంబర్ ఉండి
నెక్స్ట్ లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంటే అన్నాడు. అంటే క్వశ్చన్లో ఫస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉండి లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంటే, అంటే ఎస్ ఉంది కదా, ఫస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ లాస్ట్ ఈవెన్ ఉంది, అప్పుడు ఏం ఫాలో కావాలి, కండిషన్ ఏంటనే చూడండి. సో కండిషన్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆడ్ నెంబర్ ఉండి లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంటే క్వశ్చన్లో మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి రిటైన్డ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నాడు. అంటే మనకి అలా ఉన్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే మొదటిది మరియు చివరి ఏవైతే మూలకాలు ఉన్నాయో అవి అలాగే ఉంచాలి అన్నాడు. అంటే మొదటిది మరియు చివరివి అలాగే ఉంచండి అన్నాడు. ఎప్పుడు ఫస్ట్ది ఆడ్ నెంబర్ ఉండి లాస్ట్ది ఈవెన్ నెంబర్ ఉంటే అన్నాడు. సో ఫస్ట్ది ఆడ్ నెంబర్ ఉండి లాస్ట్ది ఈవెన్ నెంబర్ ఉంటే మనకి ఫస్ట్ది లాస్ట్ది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచండి అన్నాడు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఫస్ట్ది లాస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. అంటే ఆప్షన్లో ఫస్ట్ది 7 ఉండాలి, లాస్ట్ 6 ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు, కానీ ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లో మాత్రం ఫస్ట్ది లాస్ట్ది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారు. మరి ఫస్ట్ది లాస్ట్ది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారని చెప్పారు కండిషన్ ప్రకారం, మరి మిగతావి ఏం చెప్పలేదు. కాబట్టి మిగతావి ఏం చెప్పకపోతే ఏం చేయాలంటే ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఏవైతే కోడ్స్ ఇచ్చారో అవి యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ 7 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ 6 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. తర్వాత ఇక్కడ స్టార్ ఉంది, పర్సెంటేజ్ ఉంది. ఇక్కడ స్టార్కి కోడ్ ఏమి ఇచ్చారు మనకి ఎల్, సో మనం కూడా ఎల్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్సంటేజ్కి ఏమి ఇచ్చారు ఎన్. నెక్స్ట్ 3 3కి జే ఇచ్చారు, @కి ఎఫ్ ఇచ్చారు. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మోడల్స్లో మనకు ఫస్ట్ ఆ కండిషన్, ఆ ఇచ్చిన క్వశ్చన్ ఏ కండిషన్ ఫాలో అవుతుందో చూసుకొని ఆ కండిషన్ ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్లో కండిషన్ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ ఆర్ లాస్ట్ ఈవెన్ ఉన్నప్పుడు అవి యాజ్ ఇట్ ఈజ్గా ఉంచండి అన్నాడు. మిగతా గురించి ఏమీ చెప్పలేదు. ఏమి చెప్పకపోతే ఏం చేయాలంటే ఆ క్వశ్చన్లో ఏవైతే కోడ్స్ ఇచ్చారో అవి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి. ఓకేనా, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో జస్ట్ మీరు ఆ కండిషన్స్ని ఫాలో అయ్యి ఆ క్వశ్చన్ ఏ కండిషన్ మనకి ఫాలో అవుతుందో చూసుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇది కూడా మనకి వెరీ రిపీటెడ్ క్వశ్చన్, కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇది ఒక మోడల్. ఓకే, రైట్. సో ఈ మోడల్లో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, బట్ ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, మనం చూడంగానే ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు, జాగ్రత్తగా వినండి. ఇందులో ఏంటంటే ఒక కోడ్ భాషలో యు ఆర్ మై వరల్డ్ అంటే ఇక్కడ కొన్ని కోడ్స్ ఇచ్చారు వాటికి సంబంధించి. అలాగే మై ఓమ్ వరల్డ్ అంటే అని చెప్పి కోడ్స్ ఇచ్చారు. షీ వాజ్ మై గర్ల్ అంటే మనకి ఇలా కోడ్స్ ఇచ్చారు అని రాస్తారట. ఆ భాషలో వరల్డ్ అనే పదానికి కోడ్ ఏంటి అన్నారు. సో దీన్ని మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, సో ఇది ఒక స్టేట్మెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో చూసుకోండి. ఇది ఒక స్టేట్మెంట్, ఇది సెకండ్ స్టేట్మెంట్, ఇది థర్డ్ స్టేట్మెంట్ అనుకోండి. ఓకే, సో మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ పక్కన రాశాను నేను. ఇక్కడ ఇవే యు ఆర్ మై వరల్డ్ అంటే KAIPOCHULU అని ఇచ్చారు. సో మై హోమ్ వరల్డ్ అంటే ఈ కోర్స్ ఇచ్చారు. ఇలా 3 స్టేట్మెంట్స్ లాగా ఇచ్చారు. సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది స్టేట్మెంట్స్లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్గా తీసుకోవచ్చు. సో ఈ 3 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏమడుతున్నారు, వరల్డ్కి కోడ్ ఏంటి అన్నాడు. సో ఇలాంటి మోడల్లో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ సంబంధించిన వర్డ్ ఏదైతే ఉందో అది ఏ స్టేట్మెంట్లో ఉందో చూసుకోండి. సో వరల్డ్ అనేది మనకి ఏ స్టేట్మెంట్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. థర్డ్ స్టేట్మెంట్ వరల్డ్ ఉందా, లేదు. ఓకే, రైట్. సో అకార్డింగ్ టు కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వరల్డ్ అనేది 2 స్టేట్మెంట్లో ఉంది, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది. కాబట్టి కోడ్ కూడా ఫస్ట్లో ఉండాలి, సెకండ్లో ఉండాలి. ఫస్ట్ సెకండ్లో కామన్గా ఉండాలి. ఫస్ట్ సెకండ్లో కామన్గా ఉండేది ఏంటి, ఇప్పుడు KAI ఉంది. సో ఇందులో ఉందా సెకండ్ స్టేట్మెంట్లో, ఎస్. కానీ యాక్చువల్గా వరల్డ్ కోడ్ ఏంటంటే KAI అని చెప్పొచ్చు. కానీ మీరు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇంకొక కోడ్ కూడా 2 స్టేట్మెంట్లో ఉంది, PO ఉంది, ఇక్కడ కూడా PO ఉంది. అంటే వరల్డ్కి కోడ్ అనేది మనకి ఓన్లీ ఇప్పుడు PO ఇక్కడ ఉండి ఇక్కడ లేదనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా సో KAI అని చెప్పవచ్చు. కానీ సో ఇక్కడ క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. అంటే 2 ఉన్నాయి, KAI అని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, PO ఉంది, ఇక్కడ ఉంది. అంటే 2 స్టేట్మెంట్లో కూడా కామన్గా 2 కోడ్స్ వచ్చాయి. సో అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి 2 వర్డ్స్ కామన్గా వచ్చి ఉంటాయి. సో ఇందులో ఇంకొక వర్డ్ కూడా కామన్గా వచ్చి ఉంటుంది. ఇందులో కూడా మై ఉంది, ఇక్కడ కూడా మై ఉంచి ఉండండి. అందుకే అక్కడ కూడా 2 మనకి కామన్గా కోడ్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు వరల్డ్కి కోడ్ ఏంటంటే KAI కావచ్చు, లేదా PO కూడా కావచ్చు. సో మరి ఏది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మై కానీ వరల్డ్ కానీ ఏదైనా ఉందో చూడండి.
సో ఇందులో మై ఉంది, వరల్డ్ లేదు. ఓకే, రైట్. అంటే ఇక్కడ మై అనేది మనకి అబ్జర్వ్ చేస్తే 3 స్టేట్మెంట్స్లో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. అంటే కోడ్ కూడా ఫస్ట్లో ఉండాలి, సెకండ్లో ఉండాలి, థర్డ్లో ఉండాలి. అంటే మూడిట్లో కామన్గా ఉండాలి. సో మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి? KAI కదా. సో ఫస్ట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే థర్డ్ స్టేట్మెంట్లో కూడా ఉంది. అండ్ మై కూడా ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి మూడిట్లో కామన్గా మనకి ఈ రెండు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మైకి కోడ్ ఏమవుతుంది? మైకి కోడ్ వచ్చేసి మనకి KAI అవుతుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. వరల్డ్కి కోడ్ ఏం కావచ్చు? PO కావచ్చు, KAI కావచ్చు. కానీ KAI మైకి కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వరల్డ్కి నెక్స్ట్ మిగిలింది ఏమవుతుంది? PO అవుతుంది. దట్స్ ఇట్. ఓకే. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఇందులో మై లేదనుకోండి, సో ఇక్కడ PO బదులు ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు వరల్డ్కి కోడ్ ఏమవుతుందంటే ఇందులో కామన్గా ఏది ఉంటే అది మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏంటంటే మనకి 2 వచ్చాయి కాబట్టి ఇంకొక స్టేట్మెంట్ కూడా చూసుకోవాలి. అప్పుడు ఈ 3 స్టేట్మెంట్లో కామన్గా వచ్చింది మనకి మైకి KAI వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి వరల్డ్ కోడ్ ఏమవుతుందంటే PO అవుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అక్వైర్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానం మారదు అన్నాడు. అంటే ఇచ్చిన మనకి లెటర్స్ ఏవైతే ఇచ్చారో ACQUIRE ఇలా మనకి ఒక లెటర్స్ ఇచ్చారు. వాటిని ఆల్ఫాబెట్ లెటర్స్లో అరేంజ్ చేయమన్నాడు. ఆల్ఫాబెట్ వైజ్ అంటే ఇందులో ఏ లెటర్ ముందుకు వస్తుంది? ఆల్ఫాబెట్ వైజ్ తీసుకుంటే A, తర్వాత ఏమొస్తుంది? C, నెక్స్ట్ ఈ తర్వాత వచ్చే లెటర్ I, నెక్స్ట్ ఇందులో Q వస్తుంది, నెక్స్ట్ R, తర్వాత U. అలా ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ రాసిన తర్వాత ఎన్ని లెటర్స్ యొక్క స్థానాలు మారలేదు అంటున్నాడు. అంటే A మారలేదు, C మారలేదు, అలాగే ఇక్కడ మనకి R కూడా మారలేదు. సేమ్ పొజిషన్ కదా. అలా ఎన్ని లెటర్స్ వచ్చాయి? సేమ్ పొజిషన్ అడుగుతున్నారు. సో ఎన్ని లెటర్స్ వచ్చాయంటే మనకి 3 లెటర్స్ వచ్చాయి కాబట్టి ఏ ఆప్షన్ ఉంది? సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సో కొంచెం మీరు లాజికల్గా, స్మార్ట్గా, అంటే అందరికంటే మీరు భిన్నంగానే ఆలోచించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారో అప్పుడే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా కొన్ని సెకండ్స్లోనే చేయడానికి అవకాశం ఉంటుంది. సో అయితే మీరు దీనికి సంబంధించి ఎన్ని ప్రాక్టీస్ చేస్తే, అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అంత కమాండ్ వస్తుంది. ఓకేనా.